టుడే ఎగ్జిట్ పోల్ కూడా ఇప్పుడు వచ్చింది తెలంగాణకు సంబంధించి. బీజేపీకి 11 నుంచి 12 సీట్లు రాబోతున్నాయి, కాంగ్రెస్ పార్టీకి 4 నుంచి 6 సీట్లు రాబోతున్నాయి, ఎంఐఎం 0 నుంచి 1, అంటే ఎంఐఎం కు 1 సీట్ క్లియర్ గా ఇవ్వట్లేదు వీళ్ళు. బీఆర్ఎస్ 0 నుంచి 1, అంటే ఎంఐఎం అంటే మాధవీలంతా పోటీలో ఉన్నట్టుగా ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ చెప్తోంది. హైదరాబాద్ లో కూడా ఇప్పుడు టుడేస్ చాణక్య బీజేపీ టుడేస్ చాణక్య ఇండియా టుడే రెండు కూడా బీజేపీకి 12 సీట్ల దగ్గరలో ఇస్తున్నారు, 11 నుంచి 12, ప్లస్ ఎంఐఎం 0 నుంచి 1 సీటు ఇండియా టుడే సర్వేలో. అంటే హైదరాబాద్ సీటులో మాధవీలత ఎంఐఎం మధ్య, అసదుద్దీన్ ఓవైసీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్నట్టుగా ఇస్తున్నారు. ఇండియా టుడే సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 4 నుంచి 6 సీట్లు మాత్రమే ఇస్తున్నారు, బీఆర్ఎస్ 0 నుంచి 1, అంటే వస్తే మొదటి సీట్ వస్తుంది లేకపోతే లేదన్న విధంగా చెప్తున్నారు. శ్రీధర్ రెడ్డి గారు, ఎంఐఎం సీటు కూడా డౌటే అంటున్నారు, అంటే టఫ్ ఫైట్ ఉందని చెప్తుంది ఇండియా టుడే సర్వే. ఇండియా టుడే మై యాక్సిస్ వీళ్ళు కూడా చాలా యాక్యురేట్ గా ప్రెడిక్ట్ చేయడంలో నెంబర్ 1. నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా కరెక్ట్ గా వీళ్ళు యాక్యురేట్ గా ప్రెడిక్ట్ చేశారు. అంటే సరే, ఇప్పుడు ఎగ్జాక్ట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం చూద్దాము. ఇది ఎగ్జిట్ పోల్, అది కొద్దిగా క్రేజీగా అనిపిస్తా ఉంది. ఐ మీన్ అట్లా ఉండకపోవచ్చేమో నా ఉద్దేశం. ఎందుకంటే గతంలో ఇంతకంటే బలమైన పోరాటం ఒకసారి పెద్దం బాలరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా జరిగింది. కాబట్టి వెంకయ్యనాయుడు 96 లో బాగా జరిగింది పోటీ. వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు ఒకసారి పోటీ. సో మీ ప్రెడిక్షన్ ఏంటి? హైదరాబాద్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఓవైసీ విల్ రిటైన్ ద సీట్. దాంట్లో ఏం సందేహం. కంఫర్టబుల్ ఉంటుందా? పోటీ ఇచ్చారు కంఫర్టబుల్ అంటే మాధవీలత గారు అన్న అదే అన్న. ఇప్పుడు నేను సరే ఇప్పుడు ఆ విషయం ఎందుకు చర్చ, కానీ ఏమంటే అక్కడ ఎవరు ఉండాలని కోరుకోవడం అనే విషయం కాదు కదా ఇక్కడ చర్చ. ఎవరు గెలుస్తారని చర్చ మాట్లాడాల్సి వచ్చినప్పుడు అవకాశం మాత్రం ఓవైసీ గారికి ఎక్కువ ఉందనే విషయాన్ని నేను చెప్తున్నాను. సందేహం లేదు. బేసికల్లీ బై వర్చ్యూ ఆఫ్ ది ఓవరాల్ ఓటింగ్ ప్యాటర్న్, తర్వాత ఓటింగ్ సైజ్ కూడా, అంటే ఓవైసీకి సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళ యొక్క సంఖ్య ఎక్కువ ఉండే అవకాశం ఉంది అనేది బై ఆల్ స్టాండర్డ్స్. అంటే నాట్ ఓన్లీ ముస్లిం మైనారిటీస్, మిగతా మైనారిటీస్ కావచ్చు, కొంతమేరకు దళిత్ వర్గాల నుంచి కూడా ఓటింగ్ ఉంటుందనే ఒక భావన వాళ్ళు చాలా వ్యక్తం చేసినారు. చర్చ కొనసాగే ముందు ఒక నిమిషం. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ లో బీజేపీకి 43% ఓటింగ్ షేర్ ఇస్తున్నారు, 43% ఓట్లు బీజేపీకి ఇస్తున్నారు. అంటే కాంగ్రెస్ కు మొన్న 39% ఓట్లు వస్తే 64 సీట్లు వచ్చాయి. ఈసారి 39 కంటే, కాంగ్రెస్ కంటే కూడా అసెంబ్లీలో వచ్చిన దానికంటే కూడా 4% ఎక్కువ ఇస్తున్నారు. 43% ఓట్లు ఏకంగా బీజేపీకి ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ లో ఇస్తున్నారు పార్లమెంట్ సీట్ల విషయానికి వచ్చేసరికి. భరత్ గారు, ఒక విషయం అండి, ఏదైతే నరేంద్ర మోదీ గారికి దేశవ్యాప్తంగా వచ్చినటువంటి అనుకూలత ఒకటి, తర్వాత రామ మందిర నిర్మాణం తర్వాత గ్రామాన రీచ్ అయినటువంటి యొక్క వ్యవహారం, ఈ రెండు ప్రజల్లో కొంత సానుకూలత తెచ్చిన మాట వాస్తవం. దాన్ని మనం కాదనుకుంటే సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మనకు నచ్చినంత మాత్రాన కొన్ని విషయాలు, అంటే ఎవరికైనా కానీ నచ్చని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఈ అంశాన్ని కొట్టిపారేయాలి అనుకునే వాళ్లకు చెప్తున్నాను. చాలా వెహిమెంట్ గా చాలా బాగా బయట కనపడింది అది. అంటే ఎక్కడెక్కడైతే బీజేపీ క్యాడర్ లేదో కూడా, అంటే కొన్ని గ్రామాల్లో కనీసం ఓట్లు అడగలేని స్థాయిలో ఉన్నటువంటి వ్యవహారం ఉన్న దగ్గర కూడా కొంత ఈ రెండు అంశాలు పనిచేసినాయి ఈసారి అనేది కనపడింది. చాలా సార్లు గ్రామాలు ఇప్పుడు ఈ ఓటింగ్ అయిపోయిన తర్వాత మా విలేజ్ కి వెళ్ళినప్పుడు కానీ, వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, అక్కడ ఓటింగ్ జరిగిన ప్యాటర్న్ చూస్తే బీజేపీ గతంలో కంటే గణనీయంగా ఓట్లు పడ్డాయి అన్నమాట. వాస్తవం 43% వస్తుందా, 37 వస్తుందా, 39 వస్తుందా? కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అనేక సార్లు అసెంబ్లీ ఓట్ల తర్వాత మీ ఓట్లు వస్తున్నాయి. మీ ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది. మొన్న టీఆర్ఎస్ కు వేసిన వాళ్ళు చాలా మంది మైనారిటీలేమో కాంగ్రెస్ పార్టీకి వేశారు. నేనేమంటున్నా అంటే హిందూ ఓటేమో బీజేపీ వైపు అవుట్ రైట్ గా షిఫ్ట్ అయింది. నేనేమంటున్నా, భరత్ గారు ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే నేషనల్ పర్స్పెక్టివ్ లో వాళ్ళు కాంగ్రెస్ ని ఒప్పుకోనటువంటి యొక్క ఓటింగ్ బీజేపీ వైపు ఓన్లీ రామ మందిరం యొక్క అంశంతో మరొక అంశంతో ఢిల్లీ ఉండి ఏమైనా కొద్ది పోలరైజేషన్
పనిచేసి ఉంటే వెళ్తే వెళ్ళుండొచ్చు. అది తాత్కాలికం అంటున్నా. ప్రతిసారి కూడా మీరు ఎప్పుడైనా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు మధ్యలో చాలా వ్యత్యాసం వస్తుంది బీజేపీ ఓటింగ్ శాతంలో. వెంబడే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి రేపు పొద్దున. భారతీయ జనతా పార్టీకి నిజమైనటువంటి పరీక్ష ఈ పార్లమెంట్ కాదు అని నా ఉద్దేశం. ఒకవేళ ఇఫ్ దే హ్యావ్ టు సే దట్ దిస్ 43% ఇస్ స్టాండర్డ్, రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు, మున్సిపల్ కార్పొరేషన్లు జరిగినప్పుడు అప్పుడు అసలు విషయం బయటపడుతుందనే విషయం నేను చెప్తున్నాను. అది వాళ్ళు ఎట్లా దాన్ని రిటైన్ చేసుకుంటారు, ఏ విధంగా వాళ్ళు నిలబెట్టుకుంటారు ఓటింగ్ శాతాన్ని లీడర్షిప్. కానీ ఇది ప్రస్తుత పరిస్థితి. రెండు అంశాలు చాలా ప్రబలంగా పనిచేసినాయి అనేది నా ఉద్దేశం. రాకేష్ రెడ్డి గారు చెప్పండి. మీకు ఈ రెండు సర్వేస్, టుడే ఛానకే 12 సీట్లు ఇస్తుంది, ఇండియా టుడే సర్వే 12 సీట్లు ఇస్తుంది, 43% ఓట్లు ఇస్తుంది బీజేపీకి. 43%. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు కదా, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నెవర్ ఆఫ్టర్ కాదు, ఫర్ ఎవర్ ఇంకా ఉంటుంది. 77% వరకు తీసుకెళ్తాం చూడండి కొన్ని రోజులు. హైదరాబాద్ లో కూడా మీరు గట్టి పోటీ ఇస్తున్నట్టు చెప్తున్నారు. హైదరాబాద్ మీద భరత్ గారు ఫస్ట్ ఎస్టిమేషన్ హైదరాబాద్ చెప్పండి. హైదరాబాద్ లో ఎట్లా ఉంటుంది? హైదరాబాద్ ఏంటంటే దయచేసి ఇప్పుడు శ్రీధర్ రెడ్డి చెప్పినట్లు, అంటే మాధవీల దగ్గర కానీ బీజేపీకి కానీ ముస్లింస్ ఎక్కువ ఓట్లు వేశారు అక్కడ. ఎందుకంటే అక్కడ అభివృద్ధి అనేది లేదు. మాధవీలతకు ముస్లింస్ ఓటేశారంటారా? అవును నిజం. మీరు కావాలంటే ప్రచారంలో కూడా చాలా మంది పాల్గొన్నారు, బహిరంగంగా పాల్గొన్నారు, బహిరంగ వీడియోలు పెట్టారు, వైరల్ చేశారు ముస్లిం సోదరులు. ఇది ఒకవైపు. మీరు రెండో వైపు ఇది ఒక మంచి ఒక సానుకూలత చూడాలా. ముస్లిం హిందువులు మంచిగా ఒకరికొకరు అన్నదమ్ములాగా మెదులుతున్నాము. కాంగ్రెస్ కళ్ళు కుల్చుకుంటూ కళ్ళు కుళ్ళిపోవచ్చు మేము చెప్పలేం, కానీ మేము ఆల్రెడీ దగ్గర కావాలని కోరుకుంటున్నాం. ఒక నిమిషం 43%. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా ఒక మందిరమే కాదండి, మాకున్నంత లోపల మేము జాతిని చైతన్యపరుస్తున్నాం. వాళ్ళకి అర్థమైతే అర్థమవుతుంది, అర్థం కాకపోతే అర్థం కాదు. హిందువులుగా మా బాధ్యత. ముస్లిం మైనార్టీ సోదరుల మీద మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. నేను చాలా సార్లు చెప్పాను, ఈ వీడియో ద్వారా కూడా చెప్తున్నాను. మీ తాతలు మా తాతలు అన్నదమ్ములు, మీ రక్తం మా రక్తం ఒకటి. డిఎన్ఏ ఎవడైతే మన మధ్యన చిచ్చులు పెడుతున్నాడో, వైషమ్యాలు పెంచుతున్నాడో వాళ్ళతోనే ఇబ్బంది అని చెప్తున్నాడు మోడీ గారే కదా. హిందుత్వం మేము ప్రతి కథ చెప్తున్నామండి. మళ్ళీ హిందుత్వం అని అనుకుంటుంది, మళ్ళీ తాతలు ఒకటే భవిష్యత్తు చెప్తున్నాము తప్ప కశ్మీర్ లో ఏం జరిగింది చెప్తున్నాము. రాకేష్ గారు మాట్లాడే తల తోక సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. తాతలు ఒకటైనప్పుడు రక్తం ఒకటైనప్పుడు మళ్ళీ హిందూ అని ఎందుకు రోజు హిందూ ప్రచారం? 100 సభలు చెప్పు, రెచ్చగొట్టేదే మీరు, రెచ్చగొట్టేదే మీరు. రాకేష్ రెడ్డి గారు ఇక మీరు కొంచెం ఒకటి ఇక్కడ ఒక నిమిషం. రాకేష్ రెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు 43% ఓటింగ్ వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ 43% వస్తే కాంగ్రెస్ విల్ బిలో 35 కు పడిపోతుంది. మరి నేను ఆ సర్వేలు కొట్టి పదేలేను అలా అని చెప్పి సమర్థించలేను. ఎందుకంటే 8 నుండి 12 సీట్లు మేము గెలవబోతున్నాం. సరే, ఎగ్జిట్ పోల్స్ ఏ బేస్ మీద సర్వేలు తీసుకున్నాయి? 4 నుంచి 6 మాత్రమే ఇస్తున్నారు ఇండియా టుడే. ఎంతమంది సర్వే? టుడే చాణక్య అయితే వాళ్ళకి 4 నుంచి 6 సీట్లు మేము 2 లక్షల ఎబో మెజార్టీతో గెలవబోతున్నాం. ఇంకొక 4-5 సీట్లు మేము 1,50,000 నుంచి 1,00,000 మెజార్టీతో గెలవబోతున్నాం. రాకేష్ రెడ్డి గారు ఒకటి అడగబోతున్నారు. మీకు గనక నిజంగా 11-12 సీట్లు వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు కంటిన్యూ గానిస్తారా? ఎలక్షన్స్ 2028 డిసెంబర్లోనే జరుగుతాయా? మేమెందుకు కానివ్వండి, దాంట్లోనే 8 వర్గాలు ఉన్నాయి. వాళ్ళు 8 నిమిషాలు కూడా ఆగారు. మాకు ఈ సీట్లు వచ్చిన రోజు, 12 సీట్లు వచ్చిన రోజు 8 మంది ఎవరైతే ఉన్న సీనియర్ మంత్రులు కావచ్చు, వాళ్ళు ఉన్న వర్గాలు కావచ్చు, 8 నిమిషాలు కూడా ఉంచారు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని. అంటే వాళ్ళ అంతర్గత మీ సైడ్ మధ్యప్రదేశ్ లో చేసినట్టు, కర్ణాటకలో చేసినట్టు, మహారాష్ట్రలో చేసినట్టు ఏం చేయరా? లేదు, 5 సంవత్సరాలు ఆ పార్టీ కంపల్సరీ ఉండాలా. మేము ప్రతిపక్షంలో నుండి ప్రజా సమస్యల మీద కొట్లాడతాం. మా పార్టీని బలంగా నిర్మించుకుంటాం. ఈ 43% ఓట్లను అట్నే కంటిన్యూ చేసుకుంటే వచ్చే ఎలక్షన్ లో మేము ప్రభుత్వం ఏర్పడేది. అంటే మీరైతే 5 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నారు? తప్పక, ఎందుకంటే ఒక ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలా. కానీ మీ అధినాయకుడు అలాంటి వాడు కాదు. రాష్ట్రాల్లో కుమ్ములాట్లు పెట్టి అధికారాన్ని చేకిచ్చింది. గతంలో 8 రాష్ట్రాల్లో లాక్కున్నారు కదా. మరి మీ పైన అధిష్టానం ఉద్దేశాలు చెప్పండి, మీ పర్సనల్ ఉద్దేశాలు. ఓకే, సంతోషం. మీరు యోగా నేర్చుకోండి. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు అన్నారు కదా 8 మంది 8 నిమిషాలు కూడా ఉండనివ్వరని. ఎవరు 8 మంది? నాకు తెలియదు, రామచంద్ర నాకు తెలియదా?
ఒకటి రాకేష్ రెడ్డి గారు మాట్లాడే దాంట్లో రాజకీయంగా పెద్ద విశ్లేషణ లేకుండా మాట్లాడుతుంటారు. కాంగ్రెస్ పార్టీ సమిష్టిగా మంచి అభివృద్ధి కోసం ప్రజాపాలనను ముందు కొనసాగించుకుంటూ ఈ రోజు మేము కేసీఆర్ ఎన్ని కక్ష సాధింపులు చేసినా గానీ వారిని పక్కన పెట్టి ముందు అన్ని రిపోర్ట్లు వచ్చేదాకా వెయిట్ చేస్తూ ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, ప్రజల్లో మనం ఇచ్చిన హామీలు ఏ విధంగా ముందు తీసుకెళ్లాలనే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. కేబినెట్ మంత్రులందరూ వారికి సహకరిస్తా ఉన్నారు. వీరు అంటే పగటి కళలు అంటా ఉంటారు. వేరే రాష్ట్రంలో ఏదో మహారాష్ట్ర, కర్ణాటక అలాగా అనుకుంటే అది వారి పగటి కళ. రాకేష్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద, వారి అంటే లక్ష్యం మీద వారికి కొంత అవగాహన ఉంది. తప్పకుండా నేను ఒక కేసీఆర్ గారికి వాళ్ళ టీఆర్ఎస్ నాయకులకు ఒక సూచన ఏమి ఇస్తున్నానంటే, నిజంగా టీఆర్ఎస్ పార్టీ మీరు తెలంగాణ తెచ్చినాం, తెలంగాణ తెచ్చుకున్నాం, సావు నోట్ల దాకా తల పెట్టినామని చెప్పి మాట్లాడుకున్న కేసీఆర్ గారు బీజేపీకి లొంగకుండా ఉంటే మంచిది. ఎందుకంటే బీజేపీ అతి ప్రమాదకరమైన పార్టీ. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం హిందుత్వం లేకపోతే రాకేష్ రెడ్డి గారు ఒకటి మీరు బయటకు వెళ్తున్నట్టున్నారు. ఒకటి మీరు కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండాలని. బట్ యాజ్ ఏ ఎమ్మెల్యేగా ఫ్యూచర్ ను ప్రెడిక్ట్ చేసే వ్యక్తి, ఇప్పుడు మీరు ఫ్యూచర్ లో అయితే ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ అంటారు. మీరు చెప్పండి, 5 సంవత్సరాలు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా? భరత్ గారు కరెక్ట్ అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏవైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలు, రుణమాఫీ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, నేను మొన్న కూడా వెళ్ళాను, ప్రత్యక్షంగా కలిసాం. మేము రైతుల సమస్యలు నేను రేవంత్ రెడ్డి గారితో అన్నాను, డైరెక్ట్ అన్నాను, మీరు 5 సంవత్సరాలు ఉండండి, కానీ ఏదైతే పేద ప్రజలకు వాగ్దానాలు చేశారో అవన్నీ కంప్లీట్ చేయండి. ఫస్ట్ పేద ప్రజలు కోరుకునేది రైతులు రుణమాఫీ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, కంప్లీట్ చేయండి. మంచి నిజాయితీ గల పరిపాలన అండి. ఆ పరిపాలన చేస్తే ఉంటది. నిజాయితీ గల పరిపాలన, అవినీతి లేని పరిపాలన, ప్రాంత వివక్ష లేని పరిపాలన, పేద ప్రజల పక్షపాతైన పరిపాలన. కానీ కేంద్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని పడగొట్టడంలో రికార్డు ఉంది కదా. మేం పడగొట్టడం అండి, ఎందుకు పడగొట్టారు? కర్ణాటకలో పడగొట్టారు, మధ్యప్రదేశ్ లో కమల్నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టారు, మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టారు, హిమాచల్ ప్రదేశ్ లో కూడా ప్రయత్నం చేశారు. చెప్పాను కదా, మరి తమిళ రాజస్థాన్ లో ప్రయత్నం చేశారు, కర్ణాటక ఎందుకు పడగొట్టలేదు? పడగొట్టారు కదా. కర్ణాటక లాస్ట్ టైం లో పడగొట్టారు, మొన్ననే కదా వచ్చింది. నెక్స్ట్ టార్గెట్ అదే అంటున్నారు కదా. ఏం చేయలేమండి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా 100 చరిత్రలున్నాయి. వాళ్ళిచ్చి వాళ్ళు పడగొట్టుకున్న తర్వాత మాకున్న అప్పుడున్న పరిస్థితులకు అనుకున్న నిర్ణయాలు తీసుకుంటారు జాతీయ పార్టీ. ఇప్పుడు మొత్తానికి రాజకీయ శూన్యత ఉంచదు కదండి రాజకీయాలల్లా. ఇప్పుడు మేమిచ్చి మీరు సపోర్ట్ చేయండి, గవర్నమెంట్ తీస్తామని వీళ్ళు వచ్చారనుకోండి, ఏం చేస్తామండి? రాజకీయ శూన్యత ఉంచాం కదా రాజకీయాలల్లా. శ్రీధర్ రెడ్డి గారు ఎట్లా చూస్తారు మీరు? రిజల్ట్ గనక బీజేపీ ఈ విధంగా వస్తే, మీరు బీజేపీలో కూడా ఉన్నారు, ఇంతకుముందు పనిచేశారు, 11 నుంచి 12 సీట్లు వస్తే వాళ్ళు 2028 డిసెంబర్ వరకు ఈ ప్రభుత్వాన్ని ఉంచుతారా? కేసీఆర్ పదే చెప్పారు 103 సీట్లుంటే మా ప్రభుత్వాన్ని ఉంచేందుకు కూల్చేందుకు ప్రయత్నించారని చెప్పి. అంటే గోయింగ్ బై ది హిస్టరీ, హలో చెప్పండి. గోయింగ్ బై ది హిస్టరీ, వేరే స్టేట్స్ చూసినప్పుడు కొంత అక్కడ కూడా స్ట్రాంగ్ పవర్ వచ్చింది అనుకోండి సెంటర్ లో, కొంత ఇక్కడ డిస్టర్బ్ చేసే ప్రయత్నం మాత్రం చేస్తారు, దాంట్లో సందేహం లేదు. మేబీ నాన్ కోఆపరేషన్ అయి ఉండొచ్చు, మేబీ వేరే అంశాలు ఏమైనా ఉంటే ఒత్తిడి తెచ్చే అంశాలు. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంకో రెడ్డా కాదు అక్కడ టార్గెట్. బేసికల్లీ కాంగ్రెస్ ప్రభుత్వాల దగ్గర ఆటోమేటిక్ గా కొంత చికాకు పరిచే ప్రయత్నం చేస్తారేమో అని నా ఉద్దేశం ఒకటి ఉంది. రెండవది, రామచంద్ర నాయక్ గారికి ఒక విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు మాకు సలహా ఇస్తున్నారు, మీరు బీజేపీకి అనుకూలంగా ఉండే ప్రయత్నం ఒకటండి. మేము యాజ్ ఎ పొలిటికల్ పార్టీ, మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉంది, ఎత్తుపల్లాలు చూసింది. ఒకసారి 39 మంది ఎమ్మెల్యేలు పోతే 37 మంది 37 మెంబర్స్ మా ఎమ్మెల్యేలు ఉన్నారు. రేపు పొద్దున మీరు చూస్తారు, స్థానిక సంస్థలు వస్తాయి, మిగతా ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి అంత ఈజీగా ఎవరం ఎందుకు పోతామండి? ఎందుకు అట్లయితుంది? ఒకటి కాబట్టి నేనేమంటే మా సంగతి వదిలిపెట్టండి, కానీ మీరు మీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు కరెక్ట్ గా ఈ 4 నెలలు మీ వ్యవహారశీలు కరెక్ట్ గా ఉంటే పార్లమెంట్ ఎగ్జిట్ పోల్స్ ఇట్లా వచ్చి ఉండేది కాదేమో. ఎగ్జాక్ట్ పోల్ సంగతి తర్వాత సంగతి. థింక్ అబౌట్ యూ, మీరు మీ యొక్క ఆలోచన. కేసీఆర్ గారి రాజకీయ చరిత్ర చూసుకుంటే అన్న శ్రీధర్ రెడ్డి గారు 2004లో కాంగ్రెస్ పార్టీతో అలయన్స్, 2009లో మహాకూటమి టీడీపీతో అలయన్స్, తర్వాత కాంగ్రెస్ పార్టీతో మెర్జ్ చేసుకుంటా అని అవకాశవాదాన్ని వాడుకుంటూ డిక్లేర్ అని చెప్పేది. ఆయన ఉద్యమ చరిత్ర వేరు,
రాజకీయ చరిత్ర వేరు. ఒకసారి కేసీఆర్ గారి చరిత్ర మీరు పరిశీలించండి. మీరు కూడా మీరు గతంలో సమీక్షించండి. మోడీనేమో అవకాశవాదం, ఆయన కేవలం 10 సంవత్సరాల్లోనే ఈరోజు దేశంలో అత్యంత ధనవంతమైన పార్టీ ఏదంటే బీజేపీ. ఇక్కడ రాష్ట్రంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే కేసీఆర్. అయితే రాజకీయంగా వీరిద్దరి ఆలోచన విధానాలు ఒకటే. వారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం, అవకాశవాదం తప్ప వారికి ఇంకో రెండోది లేదు. పరిపాలన అభివృద్ధిని పక్కన పెడతారు, హిందుత్వం లేకపోతే పాకిస్తాన్ చైనా యుద్ధాన్ని ముందు పెడతారు. అదేవిధంగా రాష్ట్రంలో తెలంగాణ వాదాన్ని ముందు పెట్టుకుంటూ తన అవకాశవాదాన్ని, తన ఆర్థిక కోణాలని బలోపేతం చేసుకుని కేసీఆర్ గారు ఈరోజు పార్టీని ముందుకు నడిపిస్తారో లేదో తెలియదు. కానీ తప్పకుండా బీజేపీకి తన కేసుల నుంచి బయటపడడం కోసమైనా బీజేపీకి బలం చేకూర్చాలనే అవకాశవాదంతో ఉన్నారు. భవిష్యత్తులో అది మీకు నష్టమైతుందని చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లదు. మా రేవంత్ రెడ్డి గారు హామీల్ని నెరవేరుస్తారు. రెడ్డి గారు, ఇక్కడ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలంటే తప్పనిసరిగా టీఆర్ఎస్ సపోర్ట్ అవసరం. 39 మంది ఎమ్మెల్యేలు మీరున్నారు. మీరు బీజేపీతో కలుస్తారా వీళ్ళ ప్రభుత్వాన్ని కూలగొట్టాలంటే? ఇప్పుడు మేము ఎన్నడూ కేసీఆర్ చాలా క్లియర్ గా చెప్పారు, మేము వీఆర్ ఈక్విడిస్టెంట్ టు బోత్ ది పొలిటికల్ పార్టీస్, కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు. అటువంటి ప్రతిపాదన అనేది ఉండదు. సార్ చాలా క్లియర్ గా చెప్పారు. కాంగ్రెస్ కి అధిక అవకాశం ఇచ్చారు ప్రజలు, వాళ్ళను ప్రయత్నం చేయనివ్వండి, వాళ్ళ యొక్క పరిపాలన వాళ్ళు చేయనివ్వండి. కానీ ఉద్దేశపూర్వకమైనటువంటి వేధింపులు, ఉద్దేశపూర్వకమైనటువంటి యొక్క ప్రతిరోజు నిందలు వేయడము, ఈ రకమైనటువంటి వ్యవహార శైలి కాకుండా తెలంగాణకు ప్రయోజనం చేకూర్చే విధంగా మీరిచ్చిన హామీలకు అనుగుణంగా పాలన చేయమని చెప్తున్నాము. కక్షాదింపు ధోరణులు ఇవన్నీ పెట్టుకుంటే ఎక్కువ కాలం మనజాలరు. ఎందుకంటే మీ మైండ్ షేర్, మీ యొక్క పని చేసే సమయం అంతా కూడా అవతల వాళ్ళని వేధించడానికి సరిపోతే మీరు ఎప్పుడు పని చేయగలుగుతారు? అది రాష్ట్రానికి మంచిది కాదు, మీకు మంచిది కాదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఎ స్ట్రాంగ్ ఫోర్స్ ఈవెన్ టుడే. అంటే ఒకటి అన్నారు కేసీఆర్ పదే ప్రచారం, కేసీఆర్ ఇంటర్వ్యూలో గానీ ప్రచారంలో గానీ 103 సీట్లుంటే మమ్మల్ని ఉండనివ్వలేదు, వీళ్ళని ఇచ్చే అవకాశం లేదు అన్నారు. దాన్ని కోఆపరేట్ చేస్తారా? 5 సంవత్సరాల అధికారంలో ఉండాలంటారా? 2 నెలల నుంచే అధికారంలోకి వచ్చిన 2 నెలల నుంచే స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఎక్కువ కాలం ఉండదు ఈ గవర్నమెంట్. 2 వారాల నుంచే. అంటే మేమేమంటున్నా, గోయింగ్ బై ది బీజేపీ అటిట్యూడ్ ఇన్ ద పాస్ట్. మీరు కర్ణాటక చూశారు, మధ్యప్రదేశ్ చూశారు, రాజస్థాన్ లో ఎపిసోడ్లు చూశారు, ఓకే, హిమాచల్ ప్రదేశ్ లో చూశారు, ఇప్పుడు జార్ఖండ్ లో మధ్యలో కొద్ది ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. సమ్హౌ వి మేనేజ్డ్ టు సస్టైన్. కాబట్టి అక్కడ స్ట్రాంగ్ గవర్నమెంట్ ఏర్పడి కాంగ్రెస్ కొద్దిగా వీక్ అయ్యి ఇండియా అలయన్స్ లో ఉన్నటువంటి యొక్క వాళ్ళలో కొంత చీలిక వచ్చి ఉంటే, ఇక్కడ మరి అనుకున్నట్టు కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు వచ్చి ఉంటే నో పొలిటికల్ పార్టీ విల్ కీప్ క్వైట్ అండి. ఏదో ప్రయత్నం చేస్తారు కదా, అట్లీస్ట్ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తారు కదా. కాబట్టి కాకపోతే దానికి మాకు అవసరం ఏముంటుందండి? వీ డోంట్ హ్యావ్ టు. మేము 2 పార్టీలకు సపోర్ట్ చేసే అవసరం మాకు లేదు. తెలంగాణ ప్రజల కోణంలోనే ఆలోచిస్తాము. తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమాభివృద్ధి ఫస్ట్ ప్రయారిటీగా ఉంటుంది. దానికోసమే పోరాడతాం, దానికి అనుగుణంగానే పనిచేస్తాం. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ ఇన్ ఇట్. ఓకే. సో రామచంద్ర నాయక్ గారు, ఒకటి సర్వే సమయం చూసుకుంటే కాంగ్రెస్ అయితే ఎక్స్పెక్ట్ చేసిన సీట్లు అయితే రావట్లేదు, అది క్లారిటీ ఉంది. రెండోది బీజేపీకి వస్తే మీరు అంటున్నట్టు డిస్టర్బ్ ఖచ్చితంగా చేస్తారు ప్రభుత్వాన్ని ఉండేందుకు. ఎట్లా ఎదుర్కొంటారు మీరు దాన్ని? తెలంగాణ రాష్ట్రంలో సర్వే పోల్స్ నేను తప్పు పట్టలేకపోయినా, సర్వే పోల్స్ అన్నిసార్లు అవి సరైన రిపోర్ట్ ని ఇవ్వలేకపోవచ్చు. ఎంతమంది శాంపిల్స్ తీసుకున్నారు, ఎంతమంది టీం పనిచేసారు, సీట్లు పెరుగుతున్నాయి. గతంలో 4 ఓట్లు పెరుగుతున్నాయి, ఇంకో 2 పెరగవచ్చు, 6 సీట్లు వారికి రావచ్చు. ఎంఐఎం కి 1 వస్తే ఏం చేస్తారు? 11-12 వస్తే వారు వచ్చినప్పుడు వారు ఆ 12 మంది అంటే కేంద్రం నుంచి ఏం నిధులు చేస్తారు, వాళ్ళు ఏ విధంగా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు అనేది వారిని మేము ప్రశ్నించే దిశలో ఉంటాం తప్ప ఏ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని నిలబడ తన రాజకీయ రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారు ఎలక్షన్ తర్వాత అని నో ఛాన్స్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలమేందో, కాంగ్రెస్ పార్టీ వారికి ఇచ్చిన మంచితనం ఏందో అది వారికి అవగాహన ఉంది. రేవంత్ రెడ్డి గారు ఒక నిబద్ధత గల నాయకుడు. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకొక 10-15 సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అధికారంలో ఉంచే ఆలోచనతో వారు ఉన్నారు. ప్రజలతో మమేకమవుతాం, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం, ప్రజల్నే నమ్ముకొని మేము ముందుకు పోతాం. తప్పకుండా ప్రజలే భవిష్యత్తులో మా రాజకీయ భవిష్యత్తు. శ్రీధర్ రెడ్డి గారు, మీరు ఎన్నికలకు ముందు వ్యాఖ్య పదే కేటీఆర్ చేశారు, బీజేపీలో జాయిన్ అవుతారు రేవంత్ రెడ్డి అని చెప్పి, ఆర్ఎస్ఎస్ మనిషిని.
బట్ ఆయన ఎన్నికల ప్రచారంలో చాలా క్లియర్ గా ఆర్ఎస్ఎస్ మీదే, ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకమైన ఆయన క్యాంపెయిన్ చేశారు. స్టిల్ మీరు ఆ వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నారా? కేవలం ఎన్నికల జిమ్మిక్గా మీరు అది చేశారు? ఎన్నికల సందర్భంగా కొంచెం చెప్పాం, కానీ ఆయనకు ఉన్నటువంటి పాస్ట్ అఫిలియేషన్స్ ను మాట్లాడుతూ ప్రధానమంత్రి గారిని బడే భాయ్ అని కొద్దిగా అంత అతి ప్రేమ చూపించే ప్రయత్నం చేసినప్పుడు సరే అన్నాము. అది ఒక అంశం. అయితే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా మీకు. ఇప్పుడు గోయింగ్ బై ఇండియా టుడే, తర్వాత ఇంకోటి చెప్పారు మీరు, మై యాక్సిస్ న్యూస్ ఇండియా టుడే, మై యాక్సిస్, టుడేస్ చాణక్య, ఈ రెండు కూడా బీజేపీకి 11-12 సీట్లు ఇచ్చాయి. ఈ రెండు పోల్స్ కరెక్ట్ అయితే 100% కంటోన్మెంట్ బై ఎలక్షన్. ఎట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ ఎమ్మెల్సీలు కూడా మేమే గెలుస్తున్నాం. ఇఫ్ దట్ నంబర్ గోస్ రైట్. ఓకే. సో అంటే ఫైనల్ గా తెలంగాణ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే కానీ ఆ ఇంట్రెస్టింగ్ ఈక్వేషన్ లో టీఆర్ఎస్ ఉంటుందా సార్? బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా తెలంగాణ రాజకీయం నడువది. మీరేమనుకుంటున్నారు? ఇది ఒక సెపరేట్ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్, దేశ ప్రధాని ఎవరు కావాలనే అంశానికి సంబంధించినటువంటి ఒక వ్యవహారంలో ఉన్నటువంటి తీర్పు మాత్రమే. రేపు పొద్దున స్థానిక సంస్థలు, ఆ తర్వాత మిగతా ఎన్నికలు, ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీ. ఈ రాష్ట్రాన్ని పాలించాల్సి వచ్చినప్పుడు రేపు పొద్దున మళ్ళీ కేసీఆర్ పాలన బాగుండినా, రేవంత్ రెడ్డి పాలన బాగుండినా అనే ఒక చర్చ వస్తే తప్పితే ఇక్కడ మళ్ళీ ఒకవేళ ఆ రోజుకి బీజేపీ ముందుకు రాగలిగితే, ఇఫ్ దే కెన్ ప్రొజెక్ట్ వన్ లీడర్, అప్పుడు ఆలోచిస్తారేమో ప్రజలు. కానీ ఈ ఎన్నికల యొక్క తీర్పుకు సంబంధించి భవిష్యత్ తెలంగాణ రాజకీయం ఉంటది అనుకుంటే అది సరైన పద్ధతి కాదు. బీజేపీకి కొంత బూస్టింగ్ ఉంటుండొచ్చు. బీజేపీ క్యాడర్ కు, ఎవరైనా బీజేపీలోకి పోదాం అనుకునే వాళ్లకు, బీజేపీలో ఉన్న నాయకులకు కొంత ఏమైనా శక్తి చేకూరితే చేకూరొచ్చు. కానీ మనం మర్చిపోద్దండి, ఇక్కడ 4 ఉన్నా, 2 ఉన్నా, 1 ఉన్నా, నరేంద్ర మోదీ గారు పోయిన 2 సార్లు టూ మచ్ పవర్ తోటి, అంటే అంత పవర్ఫుల్ గా ప్రైమ్ మినిస్టర్ నాకు తెలిసి ఈ మధ్య కాలంలో పవర్ లీడ్ చేయలేదు. 2 సార్లు ఉంటే కూడా మనం చూసినాం. When they have 4 MPs, they got 8 MLAs. రైట్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు. మొత్తానికైతే తెలంగాణలో అయితే ఒకటి క్లియర్ గా ఉంది పిక్చర్. బీజేపీ సీట్స్ ఖచ్చితంగా పెరగబోతున్నాయి. 8 నుంచి 12 సీట్లు సాధించవచ్చని వివిధ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఓటు షేర్ కూడా 14% నుంచి మినిమం 34-35% వచ్చే అవకాశం ఉంది. ఇండియా టుడే మై యాక్సిస్ అయితే 43 ఇచ్చింది. ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇండియా టుడే ఎగ్జిట్ పోల్లో ఎన్డీఏకు, అంటే టీడీపీ, బీజేపీ, జనసేనకు చాలా క్లియర్ మెజారిటీ ఇస్తుంది. 25 పార్లమెంట్ సీట్లకు గాను ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి 21 నుంచి 23 స్థానాలు గెలవచ్చు అని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ కేవలం 2 నుంచి 4 పార్లమెంట్ సీట్స్ మాత్రమే, 2 నుంచి 4 సీట్స్ మాత్రమే వైఎస్ఆర్సీపీ. ఎన్డీఏ 21 నుంచి 23 సీట్లు సాధించవచ్చని వీళ్ళు చెప్తున్నారు. ఇజ్రాయెల్ గారు, ఇండియా టుడే సర్వేలో మీకు కేవలం 2 నుంచి 4 సీట్లు మాత్రమే ఇస్తున్నారు పార్లమెంట్ సీట్స్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి ఇజ్రాయెల్ గారు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఆడియో రావట్లేదు. సో ఎనీవే, ఇండియా టుడే సర్వే ప్రకారం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్, క్వైట్ ఆపోజిట్ రిజల్ట్స్ ఇస్తున్నారు. ఇండియా టుడేలో 21 నుంచి 23 సీట్లు ఎన్డీఏకు రావచ్చు. ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేస్తుంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, వైఎస్ఆర్సీపీకి కేవలం 2 నుంచి 4 పార్లమెంట్ సీట్లు మాత్రమే వస్తాయని చెప్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్ సంబంధించిన సమాచారం. ఓవరాల్ గా చూసుకుంటే దేశవ్యాప్తంగా మోడీ వేవ్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది. అన్ని సర్వేలు కూడా, అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా 350+ సీట్స్ చెప్తున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఈవెన్ 400 సీట్స్ కూడా ఎన్డీఏకి ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా పెరుగుతోంది, కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గుతున్నాయి. బీఆర్ఎస్ అయితే ఉనికి ఉంటుందా లేదా అన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 50-50గా ఉంది. లోకల్ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా వైఎస్ఆర్సీపీ అంటుంటే, నేషనల్ సర్వేస్ లో మాత్రం ఇండియా టుడే, తర్వాత ఏబీపీ, సి ఓటర్, ఇతర సర్వేలు మాత్రం టీడీపీకి ఆధిక్యత కనబరుస్తున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4వ తేదీ వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి. తెలంగాణలో అయితే క్లియర్ కట్ పిక్చర్ ఎగ్జిట్ పోల్లో కనబడుతుంది. బీజేపీ ఖచ్చితంగా పెరుగుతుంది. దేశవ్యాప్తంగా మళ్లీ మోడీ ప్రధాని అవుతారన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చెప్తున్నాయి. సో ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా అన్నది
చూడాల్సి ఉంది. ఇది ఎగ్జిట్ పోల్ సంబంధించి జీ తెలుగు న్యూస్ అందిస్తున్న ప్రత్యేక డిబేట్. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. దేశవ్యాప్తంగా ఫలితాలపై ఉత్కంఠ వేడనుంది. ఎగ్జిట్ పోల్స్ తో ఎవరు కింగ్ అనేది ఓ అంచనాకు రానుంది. ఇప్పటికే పలు సంస్థలు పోస్ట్ పోల్స్ అంచనాలు విడుదల చేయగా ఎన్నికల కమిషన్ గడువు ముగియడంతో అధికారికంగా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ కోసం దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ తో ఎవరు కింగ్ అనేది ఓ అంచనాకు రానుంది. ఇప్పటికే పలు సంస్థలు పోస్ట్ పోల్స్ అంచనాలు విడుదల చేయగా ఎన్నికల కమిషన్ గడువు ముగియడంతో అధికారికంగా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ కోసం దేశవ్యాప్తంగా ఓటర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోదీ మూడోసారి ప్రధాని అవుతారా? ఇండియా కూటమి సంచలనం చేస్తుందా? ఏపీలో నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు? లేక ఇండియా కూటమికి ఈసారి అధికారం దక్కేనా? తెలంగాణ ఎంపీ ఫలితాల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? ఎగ్జిట్ ఫలితాలపై ఎలా ఉన్నాయి అనేది ఉత్కంఠ వీడనుంది మరి కాసేపట్లోనే. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఎన్నికల కమిషన్ పెట్టినటువంటి సమయం అయిపోయింది. ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా కూడా విడుదలవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? శివ 6:30 తర్వాత ఈవినింగ్ 6:30 తర్వాత కూడా ఎగ్జిట్ పోల్స్ పూర్తి స్థాయిలో కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతము ప్రీ పోల్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు ప్రీ పోల్ తర్వాత పోస్ట్ పోల్ కూడా కొన్ని వివిధ రాష్ట్రాల్లో కూడా వివిధ సంస్థలు సర్వేలు చేశాయి కూడా. దాంట్లో మనం ఆంధ్రప్రదేశ్ కు వస్తే వివిధ సంస్థలతో పాటు కామన్ మ్యాన్ కూడా నుంచి మన జీనియస్ ప్రతినిధులు తీసుకున్న ఫీడ్బ్యాక్ ప్రకారము మనకు ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది. దాని ప్రకారం ఇప్పుడు చర్చించుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ లో ఈసారి వైసీపీకి 98 నుంచి 100 అనేది ఓ అంచనాకు రానుంది. ఇప్పటికే పలు సంస్థలు పోస్ట్ పోల్స్ అంచనాలు విడుదల చేయగా ఎన్నికల కమిషన్ గడువు ముగియడంతో అధికారికంగా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ కోసం దేశవ్యాప్తంగా ఓటర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోదీ మూడోసారి ప్రధాని అవుతారా? ఇండియా కూటమి సంచలనం చేస్తుందా? ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు? లేక ఇండియా కూటమికి ఈసారి